కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు. నమస్కారం, నేను మధుసూదన్ యాదవ్ మాట్లాడుతాను. నెల్లూరు జిల్లా కందుకూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా 5 మండలాలు, కందుకూరు టౌన్ మొత్తం కూడా తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా కందుకూరు కాన్స్టిట్యున్సీకి పోర్ట్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. పనులు కూడా 90% అయిపోవచ్చింది. తొందరలో పోర్ట్ ఓపెన్ అవుతుంది. మా బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. మా పిల్లలందరూ కూడా బాగా స్థిరపడతారని చెప్పి ఆనందపడుతున్నారు. మంచివాడు, సౌమ్యుడు. మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా. నా పేరు చిట్టారి లక్ష్మి. మా నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం, గుడ్లూరు గ్రామం. మాకు జగనన్న గవర్నమెంట్లో చేదోడు పథకం కింద 10,000 రూపాయలు వచ్చినాయి. మేము రజకులమే. ఇది మాకు ఇస్త్రీ పెట్టెలకి కావాల్సిన ఐటమ్ అన్ని తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. రెండోది వచ్చేసి ఆసరా పథకంలో 21,000 వచ్చేసింది. ఇది మాకు మా కుటుంబంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో ఉపయోగపడింది. గత ప్రభుత్వంలో మాకు ఏ పథకం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంతో లబ్ధి చేకూరింది. నా పేరు చిట్యాల మాధవి. మా నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం. నేను టైలరింగ్ చేస్తాను. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా పాపకు అమ్మఒడి, ఆసరా డబ్బులు కూడా పడ్డాయి మాకు. నాకు టైలరింగ్ సంవత్సరం 10,000 వస్తాయి. అవి నాకు టైలరింగ్ షాప్కి యూజ్ చేసుకుంటున్నాను. మా పాపకు కూడా సంవత్సరానికి 15,000 వస్తాయి. అవి మా పాప చదువుకు యూజ్ చేసుకుంటున్నాము. మళ్ళీ జగన్ అనే రావాలని మేము కోరుకుంటున్నాము.